Yes. Today we are going to discuss about the multiplication of bacteriophages. In last class, we discussed about the structure of the chemical structure of virus, uh, type some examples of virus. In this class, we will discuss the multiplication of bacteriophages. Actually, in last class, we discussed about the virus granules are called phages. If the virus attacks on plants, they are called phytophages, and attacks on animals, zoophages, attack on fungi, gymophages. In this way, the virus granules given the names. In this way, actually every living organism have its own reproductive method. But whereas virus, there is no particular reproductive method. సాధారణంగా వైరస్లకి ఒక ప్రత్యేకమైన ప్రత్యుత్పత్తి విధానం అంటే ఏం లేదు. బికాజ్ ఇట్ ఈజ్ ఏ సెల్యులర్ ఆర్గనిజం. సాధారణంగా వైరస్ అనేది ఏంటంటే అవికల్ప పరాణజీవి. అంటే ఏంటంటే ఆబ్లిగేటరీ పారాసైట్. ఆబ్లిగేటరీ పారాసైట్ మీన్స్ ఇట్ కెన్ సర్వైవ్ ఇట్స్ లైఫ్ inside of the host only with the help of with association of host only. అతిథేయి ఉన్నప్పుడు మాత్రమే తన జీవితాన్ని అది నడుపుతుంది తప్ప అతిథేయి లేనప్పుడు అది తన జీవితాన్ని నడపలేదు అనమాట. ఇట్ ఇస్ నాట్ ఏబుల్. ఓకే సో ది రీప్రొడక్షన్ ఈజ్ ఆఫ్ వైరస్ ఆర్ ఫాజెస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్ ఆర్ ఇట్ మే బి కాల్డ్ రిప్లికేషన్ ఆర్ డెవలప్మెంట్. దీని అభివృద్ధి అనొచ్చు, మల్టిప్లికేషన్ అనొచ్చు, లేదంటే ప్రతికృతి అనొచ్చు. సో ఈ విధానంలో వైరస్ రేణువులు తమ సంఖ్యను పెంచుకుంటాయి. అయితే మనం సో మెనీ ఫాజెస్ ఆర్ దేర్, బట్ ఇప్పుడు సిలబస్లో మనం ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది బ్యాక్టీరియోఫాజ్ అని చెప్పుకుంటాం అనమాట. బేసికల్గా ఈ ఎచరిషియా కోలై అనే ఒక బ్యాక్టీరియా మీద అటాక్ చేసినటువంటి వైరస్ యొక్క లైఫ్ హిస్టరీని మనం నేర్చుకుంటాం. నౌ వీఆర్ స్టడీయింగ్ ది లైఫ్ సైకిల్ ఆర్ ఆఫ్ ది బ్యాక్టీరియోఫేజ్, ది ఫేజ్ విచ్ అటాక్స్ ఆన్ ది ఈ కోలై. ఎసరిషియా కోలై అనే బ్యాక్టీరియా మీద అటాక్ చేసే వైరస్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో బేసికల్లీ ది అటాచ్ ఆన్ ది హోస్ట్ and relieving from the host is some vary for so many viruses. అంటే ఈ హోస్ట్ మీద అటాక్ చేయడము, దాని నుంచి విడిపోవడము అనే విషయాల్లో కొంచెం తేడా ఉంటుంది, కానీ ది మెయిన్ మెకానిజం ఈజ్ ద సేమ్ ఫర్ ఆల్ ఫాజ్ గ్రాన్యూల్స్, ఆల్ వైరసెస్. అన్ని వైరస్లకి ఇంచుమించు ఈ రీప్రొడక్షన్ మెథడ్, రిప్లికేషన్ మెథడ్ ఒకేలాగా ఉంటుంది. So, in the multiplication or replication method is explained in two ways. First one, lytic life cycle. And the second one, lysogenic life cycle. So, we discuss about the lytic life cycle. In lytic life cycle, the main difference between lytic and lysogenic is, in lytic life cycle, the host completely going to death or dissolved or lysed. But whereas lysogenic life cycle, the host cannot get any death. Lytic life cycle లో అదే పూర్తిగా చనిపోతుంది అనమాట, బట్ లైసోజెనిక్ లో చనిపోదు. సో ఇది ఒక చిన్న డిఫరెన్స్ గా మనం చెప్పుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటిక్ లైఫ్ సైకిల్. సో లైటిక్ లైఫ్ సైకిల్ అంటే ఏమిటి అంటే, the phage granule completely invade the host cell. And invade means ఇక్కడ ఒక వైరస్ రేణువు అతిథేయి యొక్క కణాన్ని పూర్తిగా ఆక్రమించుకొని ఇట్ కంప్లీట్లీ అండర్టేక్ ది మెకానిజం ఆఫ్ ది హోస్ట్ సెల్. మెకానిజం తాలూకా అంటే అతిథేయి యొక్క మెకానిజాన్ని తన అండర్లోకి తీసుకొని అదే యొక్క ఎగ్జిస్టెన్స్ ని పూర్తిగా పోగొడుతుంది. ఇట్ కంప్లీట్లీ రిమూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది host. In this lytic life cycle, host cell completely lose its existence. So in this lytic life cycle,
there is basically 5 steps are there. First one, attachment. Second one, penetration. And third one, biosynthesis, maturation and lysis. So first one, attachment. Attachment means this is a bacterium, means E. coli, nucleoid plasmid. So here the bacteriophage attach on the wall of the bacteria. This bacteriophage, this one bacteria. This is bacteria. So first, attachment means bacteriophage or viral granule attach the bacterium is called bacteriophage. In this, the tail fibers mainly used for this attachment. So there is a complementary receptor sites. Complementary receptor sites అంటే ఒక సంపూరకమైనటువంటి గ్రహీత స్థానాలు ఉంటాయి. దేనికి ఉంటాయి? బ్యాక్టీరియాలకు ఉంటాయి. ఈ ఎక్కడైతే కాంప్లిమెంటరీ రిసెప్టర్ సైట్స్ ఉన్నాయో ఈ కాంప్లిమెంటరీ రిసెప్టర్ సైట్స్ కి with the help of tail fibers. Already in last class we discussed about the structure of the virus. Virus has some tails. This is a tail and this is a tail fibers. This tail antamu, ivi tail fibers. With the help of tail fibers, the virus attach the bacterium or host cell. And so this is called attachment. So here the key points are tail fibers will help to the attachment, and where attached ekkada attukuntayi ante complementary receptor site. The complementary receptor sites untayi, aa complementary receptor sites daggara attukuntayi. So next one emti? Penetration means, so already we know this is a virus or bacteriophage. These are tail fibers. This is a tail. Just బాగా చేసుకోండి. ఈ పెనిట్రేషన్ అనేది ఏమిటంటే ఇక్కడ అటాచ్మెంట్ అధిశోషణ లేదా అతుక్కోవడము. పెనిట్రేషన్ అంటే లోనికి వెళ్ళడం అని అర్థం అనమాట. సో లోనికి తెచ్చుకోవడం. ఇందులో ఏం జరుగుతుందంటే టైల్ షీత్ కాంట్రాక్ట్ అవుతుంది. టైల్ షీత్, దిస్ ఈజ్ ఎ టైల్. దిస్ టైల్ కవర్స్ విత్ వన్ షీత్. ఆ షీత్ ఏమవుతుందంటే జస్ట్ ఈ విధంగా, ఇది ఒక టైల్ అనుకుంటే ఈ టైల్ కుండే షీత్ జస్ట్ ఇలాగా పైకి పుష్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. ఈ కాంట్రాక్ట్ అయినప్పుడు ఎవ్రీ టైల్ హ్యాజ్ ఎ కోర్. టైల్లో ఈ సెంటర్లో, టైల్ సెంటర్లో ఏముంటుందంటే కోర్. టైల్ హ్యాజ్ కోర్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. దిస్ ఈజ్ టైల్ అండ్ దిస్ వన్ ఇస్ కోర్. ఎప్పుడైతే ఈ టైల్ కాంట్రాక్ట్ అవుతుందో ఈ సెంటర్ పాయింట్ కోర్ అంటాం అనమాట. ఈ కోర్ అనేది ఇటు పుష్ ఇన్ టు ది బ్యాక్టీరియం సైడ్. ఏమవుతుందంటే ఇలా ఉండేటప్పుడు ఎప్పుడైతే ఇది పైకి పుష్ అవుతుందో ఇది కిందకి ఈ విధంగా జస్ట్ పుష్ చేయబడుతుంది, నొక్కబడుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కోర్ ఈజ్ డ్రైవెన్ త్రూ ది బ్యాక్టీరియం సెల్. బ్యాక్టీరియం సెల్ లోనికి ఇది ఈ మధ్యలో కోర్ అనేది ఇలా వెళ్తుంది లోపలికి. ఓకే, సో దెన్ వాట్ హ్యాపెన్స్? DNA enters into bacterial cell. So where the DNA are there in here? This is a head. Head part has a genome. This genome is called here the bacteriophage which attacks on bacteria. Yeah, the genome is DNA. Deoxyribonucleic acid. This ribonucleic acid enters into the bacterium cell through the core. ఈ సెంటర్ లో కోర్ చెప్పాను, ఈ కోర్ తో లోనికి వెళ్తుంది అనమాట.
సో డిఎన్ఏ ఎంటర్స్ ఇన్ టు ది బ్యాక్టీరియల్ సెల్. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఇందులో ఇది హెడ్ లో ఇది క్యాప్సిడ్, ఇదంతా ఏమిటిది క్యాప్సిడ్, సెంట్రల్ ఏముంది జీనోమ్, ఆ డిఎన్ఏ. ఈ డిఎన్ఏ it enters into the cytoplasm of bacteriophage. Then the only protein coat remains outside. This only protein coat without nucleic acid. This is called ghost. This is called ghost. ఏదైతే డిఎన్ఏ లేకుండా ఒట్టి ప్రోటీన్ కోడ్ మిగిలిపోయిందో దాన్ని గోస్ట్ అంటాం అన్నమాట. అండ్ ది ఫేజ్ పర్టికల్ ఫంక్షన్స్ లైక్ హైపోడెర్మిక్ సిరంజ్. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఇంజెక్షన్ చేసినప్పుడు ఎలా మనం చూస్తాము, ఇంజెక్షన్ చేసేటప్పుడు మనకి జస్ట్ ఆ కింద ఉండే ఐటమ్ ఈ సిరంజ్ పార్ట్ ని పుష్ చేస్తారు. పుష్ చేసినప్పుడు ఎలా అయితే అందులో ఉండే మెడిసిన్ మన బాడీకి ఎంటర్ అవుతుందో, హియర్ ది గోస్ట్ పార్ట్ ఆర్ ది ఎంటైర్ హెడ్ పార్ట్ ఆ ఫేజ్ పర్టికల్. ఈ ఫేజ్ పర్టికల్ అనేది ఫంక్షన్స్ లైక్ ఎలా పనిచేస్తుంది, హైపోడెర్మిక్ సిరింజ్ అంటే ఒక సిరంజ్ మాదిరిగా బాహ్య ఉపరితల సిరంజ్ మాదిరిగా అది పనిచేసి లోన ఉండేటువంటి డిఎన్ఏని అది ఇలా ప్రెస్ చేయడం ద్వారా ఆ డిఎన్ఏ అనేది లోపలికి వెళ్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి, ఎవ్రీ బ్యాక్టీరియా కవర్స్ విత్ సెల్ wall. Inside of the cell wall there is plasma membrane. Okay, here this is a bacteriophage. First of all, the DNA enters into the bacteria cell through cell wall and plasma membrane also. సో ఈ సెల్ వాల్ ద్వారా ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా లోపలికి రావడానికి ఈ సిరంజ్ లో ఉపయోగపడే ఈ పుషింగ్ కానీ, లేదంటే ఇక్కడ మనం ఈ కోర్ అనేది లోనికి రావడం ఎలా వస్తుంది, కోర్ లోనికి ఎలా వస్తుంది, ఈ టైల్ షీత్ అనేది కాంటాక్ట్ అవడం వల్ల కోర్ ముందుకు వస్తుంది. ఆ కోర్ అనేది ఫ్రంట్ కి మూవ్ అవడం కారణంగా ఆ మూవ్ అయినప్పుడు లోన ఉండే డిఎన్ఏ ఈ త్రూ ది సెల్ వాల్, త్రూ ది ప్లాస్మా మెంబ్రేన్ enters into the cytoplasm of the cell wall, cytoplasm of the bacterium. So the next step is biosynthesis. In biosynthesis, using the cellular machinery, దేని cellular machinery, just understand through this diagram. So this is ghost, this is nucleide. Nucleide means the genetic material of the bacteria. This one plasmid, something ribosomes are there. So this is this one. So this is the DNA of the bacteriophage. Bacterial DNA phase. సో మొత్తంగా ఈ ఫాజ్ ని మనం ఏమంటామంటే విరులెంట్ ఫాజ్ అంటారు. విరులెంట్ ఫాజెస్ మీన్స్ which viruses are participating in lytic life cycle are called virulent phages. ఈ lytic life cycle లో పార్టిసిపేట్ చేసేటువంటి ఫాజులను లేదా వైరస్ రేణువులను, వైరస్ గ్రాన్స్ ఆర్ కాల్డ్ virulent phages. సో ఇదేమిటిది, డిఎన్ఏ ఆఫ్ ది virulent phage or DNA of the virus. ఇది న్యూక్లియాయిడ్ మీన్స్ డిఎన్ఏ ఆఫ్ ది బ్యాక్టీరియా. ఏమవుతుందంటే దిస్ డిఎన్ఏ టేక్స్ ది ఎంటైర్ మెకానిజం ఇన్ ఫర్ టు ఇట్స్ కంట్రోల్. ఓకేనా? సో ఏమవుతుంది, యూజింగ్ ది సెల్యులార్ మిషనరీ, ఇందులో హోస్ట్ యొక్క సెల్యులార్ మిషనరీ అంతా కూడా ఇట్ హ్యాస్ ఎ గ్రిప్ ఆన్ ది ఆల్ ఓవర్ ది సెల్యులార్ మిషనరీ. ఏమవుతుంది చేసుకొని ది డిఎన్ఏ మేక్స్ ది యూజింగ్ ది న్యూక్లియైడ్, యూజింగ్ ది ప్లాస్మిడ్, యూజింగ్ ది అదర్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్, so many copies of
tails, heads, DNAs, some enzymes, they are prepared in this biosynthesis stage. Biosynthesis ఏమవుతుంది, బ్యాక్టీరియం కనకవచం సైటోప్లాజంలోకి వచ్చినటువంటి విరులెంట్ ఫాజ్ యొక్క డిఎన్ఏ హోస్ట్ యొక్క మెకానిజాన్ని తన కంట్రోల్లోకి తీసుకొని, ఇక్కడ చూడండి తోకలు, టైల్స్, హెడ్లు, అలాగే డిఎన్ఏస్, అలాగే కావలసినటువంటి ఎంజైమ్స్ మొత్తం అన్నింటినీ కూడా తయారు చేస్తుంది. ఇక్కడ తయారవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఎ సింథసిస్ స్టేజ్. సో వై ఇట్ ఇస్ కాల్డ్ సింథసిస్, ఈ మొత్తం మెకానిజాన్ని ఇది తయారు చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ సింథసిస్ స్టేజ్. సో ది నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాచురేషన్. సో మ్యాచురేషన్ అంటే ఏమిటి, ఇక్కడ ఏం జరిగింది, టైల్స్ సెపరేట్ గా తయారయ్యాయి, హెడ్ సెపరేట్ గా తయారైంది, ఎంజైమ్ సెపరేట్ గా తయారు. ఇక్కడ ఏమవుతుంది, అసెంబుల్ అవుతాయి. అసెంబుల్ మీన్స్ ఇన్ దిస్ ఈజ్ ఇక్కడ టైల్ సెపరేట్ గా ఉన్నాయి, హెడ్ సెపరేట్ గా ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ హెడ్ టైల్ కలిసిపోతాయి, టైల్ ఫైబర్స్ తయారవుతాయి. చూడండి ఈ విధంగా ఇక్కడ కంప్లీట్ గా చూడండి, ఇక్కడ టైల్స్ సెపరేట్ గా ఉన్నాయి, టైల్ ఫైబర్స్ సెపరేట్ గా ఉన్నాయి, తర్వాత హెడ్ సెపరేట్ ఉన్నాయి. ఈ సెపరేట్ అంతా కూడా వేరేజ్ మ్యాచురేషన్ మ్యాచురేషన్ స్టేజ్ ది ఆల్ పార్ట్స్ ఆర్ అసెంబుల్డ్. ఇక్కడ ఏమవుతాయి, అసెంబుల్ అయ్యి సో మెనీ గ్రాన్యూల్స్ అనేవి తయారవుతాయి. సో గ్రాన్యూల్స్ ఆర్ సింథసైజ్డ్. సో దిస్ స్టేజ్ ఇస్ దిస్ గ్రాన్స్ ఆర్ కాల్డ్ విరియన్స్. దీన్ని ఏమంటాం, విరియన్స్. సో విరియన్స్ మీన్స్ ది గ్రాన్యూల్స్ ఆఫ్ ది phages are called virions. So this is called eclipse period. This maturation period is called eclipse period. Why it is called eclipse అంటే గ్రహణం అంటారు. అంటే the changes in maturation is not showed, అది అంటే it is not visible. సో అది మనకి లేటెంట్ గా ఉండిపోతుంది. లేటెంట్ అంటే అర్థం ఏమిటి, గుప్తంగా ఉండిపోతుంది. we can't observe the changes in maturation. So it is called eclipse. Eclipse అంటాం కానీ ఇట్ ఇస్ అది అందులో ఏమి జరగదని కాదు, బట్ అందులో జరిగే చేంజెస్ ని మనం అబ్జర్వ్ చేయలేం సరిగా. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అసెంబుల్ జరుగుతుంది, సో విరియన్స్ ఫామ్ అవుతాయి. సో ఇట్ ఇస్ కాల్డ్ విరియన్స్ ఫేజెస్, విరియన్స్. సో ది లాస్ట్ స్టేజ్ ఇస్ కాల్డ్ లైసిస్. ఇన్ దిస్ లైసిస్ ఏం జరుగుతుంది, డిజాల్వ్డ్. ఏం డిజాల్వ్ అవుతుంది, this is a host cell. In host cell the entire cell dissolved అంటే విచ్ఛిన్నం అయిపోవడం, ఆర్ లైస్డ్. డిజాల్వ్డ్ ఆర్ లైస్డ్, విచ్ఛిన్నం అయిపోతుంది. ఏంటి విచ్ఛిన్నం అవుతుంది, ఈ సెల్ వల్ల పూర్తిగా విచ్ఛిన్నం అవుతుంది. డ్యూ టు ది ఎంజైమ్ ఆఫ్ లైసోజైమ్ ఎంజైమ్ కారణం డిజాల్వ్ అవుతుంది. దిస్ లైసోజైమ్ ఈ సెక్రెట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై దిస్ విరులెంట్ ఫాజెస్. ఈ విరులెంట్ ఫాజెస్ రిలీజ్ చేసే ఒక ఎంజైమ్ కారణంగా ఈ మొత్తం ఒకసారి బర్స్ట్ అవుతుంది అనమాట. సో ప్రొడ్యూస్డ్ ఫేజ్ పార్టికల్స్ ఆర్ విరియన్స్. ఎప్పుడైతే ఇది లైసిస్ అయిందో ఈ లోన ఉన్నటువంటి విరియన్స్ అన్ని కూడా బయటకు బయటకు ఇవి ఎక్స్పోజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా బయట ఎక్స్పోజ్ అవుతాయి. సో దే come to outer side. So this way the next విషయం అంటే burst size. Here another point, burst size means from one host cell the number of the virions or number of the phase particles from one host cell is called burst size. అంటే ఒక హోస్ట్ సెల్ నుంచి ఎన్ని విరియన్స్ బయటకు వచ్చాయో దాన్ని మనం బర్స్ట్ సైజ్ అంటాం. వన్ హోస్ట్ సెల్ అప్రాక్సిమేట్లీ 200 variants will be produced from the one host cell. This is called burst size. Okay, so this is the lytic life cycle. Okay, in this life cycle basically five steps are there.
each step, each stage has some functions. Okay, now life cycle. So next life cycle is lysogenic life cycle. Already in previous topic we discussed about this. In lysogenic life cycle, there is no dissolvement or lyse of the host cell. Host cell చనిపోవడం కానీ విచ్ఛిన్నవడం కానీ జరగదు. ఇక్కడ ఏమవుతుందంటే as the same, first of all penetration is common, attachment is common. So if it is a bacterium cell or host cell, it is a DNA of the bacteria. So this is a host and this is a viral granule. ఇందాక చెప్పుకున్నట్టుగానే attachment is common, penetration is common. This DNA of bacteriophage enters into the cytoplasm of the host. బ్యాక్టీరియోఫేజ్ తాలూకా డిఎన్ఏ హోస్ట్ యొక్క సైటోప్లాజం వెళ్ళింది. ఓకేనా? వెళ్ళిన తర్వాత దేర్ ఇస్ ఎ బయోసిన్సిస్, దేర్ ఇస్ ఎ మ్యాచురేషన్, దేర్ ఇస్ ఎ లైసిస్. ఇవే ఉండవు అనమాట. ఏం జరుగుతుందంటే ఇంటిగ్రేటెడ్ ఇంటూ ది సర్క్యులర్ బ్యాక్టీరియల్ డిఎన్ఏ. ఇంటిగ్రేటెడ్ అంటే ఇలా లోనకి వచ్చినటువంటి ఈ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ ఏదైతే ఉందో బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ, దిస్ బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ make association with the circular DNA. Make association with circular DNA. ఇక్కడ జాగ్రత్త చేయండి. సర్క్యులర్ డిఎన్ఏ తోటి అటాచ్ అయిపోతుంది. సర్క్యులర్ డిఎన్ఏ తోటి అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే బేసికల్లీ ఇట్ గోస్ టు ది, ఇది డిసపేర్ అవుతుంది. ఇట్ disappears. So after the disappears, this associate with DNA, bacterial DNA. So then there is ఇది జరిగిన తర్వాత ఏమైందంటే రిమైన్స్ లేటెంట్. అప్పుడు ఏదైతే డిఎన్ఏ దీని ముందు లైటిక్ లైఫ్ సైకిల్లో ఏం జరిగిందంటే దిస్ డిఎన్ఏ టేక్ ఓవర్ ది ఇన్వాడ్ and take over the all mechanism and its control. ఈ మెషినరీ అంతా కూడా తన కంట్రోల్ తీసుకుంది. హోస్ట్ మెషినరీ అంతా ఇక్కడ జరగదు అనమాట. జరగకుండా దీంతో ఉంటూ నెంబర్ ఆఫ్ టైమ్ ఇట్ మల్టిప్లైస్ విత్ ఇన్ ఆర్డర్ టు ది బ్యాక్టీరియం సెల్ ఆర్ హోస్ట్ సెల్. హోస్ట్ సెల్ ఎన్నిసార్లు మల్టిప్లై అయితే దాంతో ఇది కూడా మల్టిప్లై అవుతూనే ఉంటుంది అనమాట. సో then this type of bacteriophages are called temperate phage. ఇందాక మనం virulent phage చెప్పుకున్నాము. This is called